పేరేంటన్నారు చెప్పండమ్మా. లక్ష్మీ కేదారేశ్వరి. కేదారేశ్వరి. చెప్పండి మళ్ళీ మీ ప్రాబ్లం ఏమన్నారు చెప్పండి. కొన్ని బాగా పింపుల్స్ అవి వస్తున్నాయి, ఇర్రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి. పీరియడ్స్ మళ్ళీ కరెక్ట్ టైంకి వస్తాయి. నాకు పీరియడ్స్ ఆగడం కానీ ప్రాబ్లం అలా ఏం ఉండదు. కరెక్ట్గా వస్తే వచ్చినప్పుడు ఒక ఫస్ట్ 2 days మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది. అంటే బాగా స్టమక్ పెయిన్ బాగా వస్తుంది నాకు ఎక్కువగా. స్టమక్ పెయిన్ పీరియడ్స్ ముందు వస్తుంటారా? పీరియడ్స్ వచ్చినప్పుడు. పీరియడ్స్ స్టార్ట్ అయినాకే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వకముందే ఉండదు. స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ 2 daysనా? ఫస్ట్ 2 days బాగా. డిశ్చార్జ్ ఎలా ఉంటుంది? కరెక్ట్గా ఉంటుంది, ఫ్లో నీట్గానే ఉంటుంది. 5 days కంప్లీట్గా నీట్గా అవుతుంది, నీట్గానే ఉంటుంది. ఓకే. రావడం కూడా ఆన్ టైం ఒక 2 days కరెక్ట్గా ముందు వస్తుంది, 1 or 2 days అంతే. ఇర్రెగ్యులర్గా కూడా రాదు. బట్ వచ్చినప్పుడు 2 days మాత్రం పెయిన్ వస్తుంది బాగా. ఓకే. స్టమక్ పెయిన్ వస్తుంది. ఫుడ్ తీసుకుంటే ఇంటేక్ ఉంటే మాత్రం వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఓకే. మంచిగా అనిపించదు, చాకులు పట్టేసి కళ్ళు తిరిగిపోవడం అలాగా అవుతూ ఉంటాయి. ఆ 2 days మళ్ళీ 2 days వామిటింగ్స్ అవుతుంటారా? 2 days అవ్వవు. ఫస్ట్ డే మాత్రం ఏమైనా తింటే వెంటనే వామిటింగ్స్ అయిపోతుంది. ఓకే. సెకండ్ డే కొంచెం రెస్ట్, ఫస్ట్ డే ఇక వామిటింగ్స్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటే సెకండ్ డే తిన్నది ఓకే ఉంటుంది, నొప్పి మాత్రం వస్తూ ఉంటుంది. ఈ థర్డ్ డేట్లో కొంచెం నొప్పి నీరసం ఉన్నా కూడా ఈ 4th day నుంచి మళ్ళీ నార్మల్ అవుతాను. మీకు పెయిన్ ఎటు పక్కన వస్తుంది? మొత్తం వస్తుంది. కడుపు అంతా వస్తుందా? ఒక నెల ఒక పక్కన, ఒక నెల ఒక పక్కన అలా ఉంటుంది. సెంటర్లో వస్తుంది. అంటే పెయిన్, కంప్లీట్ పెయిన్ వస్తుంది. డౌన్ పెయిన్. ఓకే. ఫుల్గానే వస్తుంది పెయిన్. ఒకసారి నడుము నొప్పి అనిపిస్తుంది, అది రెగ్యులర్ అంటే అది కొంచెం కామన్ ఉంటుంది కదా బయట అనుకుంటాం, కానీ ఈ స్టమక్ పెయిన్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ డే ఇంకా నీరసం అయిపోయి వామిటింగ్ అయిపోవడం, తినదేది ఇది అవ్వకపోవడం అయిపోతుంది. నాకు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బంది అయిపోతుంటుంది ఆ టైమ్స్లో. డ్రింక్ తాగాలనిపిస్తుందా? తాగాలనిపించదు కదా, కొంచెం ఒకసారి రిలాక్సేషన్ ఉంటుంది, కొంచెం తాగి పడుకుంటే అది కొంచెం చిన్న థమ్స్అప్ లాంటిది తాగి పడుకుంటారు అంతే. ఇంకేం వేరే కూడా సేమ్, అది కూడా తాగాలని ఏమనిపించదు, కొంచెం నొప్పి రిలీఫ్ ఇస్తుంది అనిపించి తాగుతాను అంతే. అది పింపుల్స్ కూడా బాగా ఎక్కువ వచ్చి బాగా గుంటలు పడిపోయి మరి మచ్చలు నల్లగా అయిపోతుంది. జనరల్గా దాహం ఎలా ఉంటుంది మీకు? తక్కువగా ఉంటుంది. దాహం ఉండదు? దాహం తక్కువగా ఉంటుంది. ఓకే. బాడీ హీట్ బాడీని. హీట్ బాడీ అంటే వేడి శరీరం కదా, అది బాగా అంటే తొందరగా వేడి చేస్తాం, అది అవుతూనే ఉంటుంది. ఓకే. వేడి చేయడం అంటే ఏమవుతుంది? నోట్లో పుళ్ళు వస్తాయా? అదే మౌత్ అల్సర్ లాగా వస్తుంది. మౌత్ అల్సర్స్ వస్తాయి. ఇంకేం చెప్తారు? ఈ మౌత్ అల్సర్స్ కూడా పీరియడ్స్తో ఏమైనా రిలేషన్ ఉంటుందా? లేదు, అలా. ఓకే. పీరియడ్స్తో రిలేషన్. ఓకే. ఇంకేం చెప్తారు? ఫ్యాన్ గాలి ఎక్కువ ఉండాలా, నార్మల్గా ఉన్నా సరిపోతుందండి? లేదు, అసలు ఉన్నా లేకపోయినా పడుతుంది. ఓకే. ఆకలి ఎలా ఉంటుంది? నిద్ర ఎలా ఉంటుంది? మోషన్ ఫ్రీ అవుతుందా? ఓకే. చెమట ఎలా వస్తుంది? చెమట తక్కువే, అంటే నార్మల్గా అండ్రాన్స్లో చెమటే కానీ స్వెట్ బాడీ అంతా స్వెట్ అయిపోయేటట్టు అయిపోతుంది. ఓకే. మీకు జనరల్గా ఎలాంటి ఫుడ్ ఇష్టంగా తినాలనిపిస్తుంది? కొంచెం ఉప్పు కారం అంటే ఉప్పు కారాలు అంటే పచ్చళ్ళు ఏది తింటారు? పచ్చడి తినాలని అనిపిస్తుంది. పచ్చళ్ళు ఇష్టపడతారు? ఇష్టమేనా మీకు? ఇష్టపడతాను, అలానే అవి కూడా అవే పనిగా ఏం తినేను. ఓకే. నార్మల్గానే తింటా, ఇష్టం కాకపోతే ఇష్టంగా అనిపిస్తుంది, తినాలని అనిపిస్తుంది. ఓకే. ఇంకా తీపి, ఉప్పు, పులుపు, కారం, ఇట్లా గుడ్లు, మాంసం, చేపలు ఇట్లా ఏది ఇష్టంగా తింటారు దీంట్లో? మామూలుగానే తింటాను, అన్నీ అవే ఇష్టమని అనేవి ఉండదు. తీపి తక్కువ తింటాను నార్మల్ మీద అంతే. ఓకే. ఓకే. ఈ కంగారు, ఆందోళన, దడ ఇలాంటివి ఉంటాయి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి మీకు ఈ ప్రాబ్లం టోటల్? నాకు పీరియడ్స్ అయినప్పుడు మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఎంత ఏజ్ అంటున్నారు? ఇప్పుడు నాకు 24. ఓ 10 years నుంచి ఉంటుందా? ఓకే. ఓకే.
అప్పటి నుంచి పెయిన్ వస్తుంది. ఓకే. స్టార్టింగ్లో ఇంకా కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇంకేమైంది? ఎమోషన్స్ అయిపోవడం, కళ్ళు తిరిగి పడిపోయి చెమటలు పట్టేసి, అంటే అది కూడా ముందంతా బాగానే ఉంటాను, అదే డేట్ టైం వచ్చినప్పుడు మాత్రమే. పీరియడ్స్ అయిన తర్వాత నుంచి, అయిన తర్వాత ఒక 2 hours నుంచి స్టార్ట్ అవుతుంది, 1 or 2 hours లోపు స్టార్ట్ అవుతుంది. వామిటింగ్స్ మోషన్స్ అనేది ఉంది. ఉండేవి. తర్వాత ఇప్పుడు కూడా కొంచెం వామిటింగ్స్ ఇప్పుడు అవుతుందంటారు. కొంచెం ఐదవుతున్న నుంచి మోషన్స్ అవి అయిపోయినాయి, ఆగినాయి, చెమట కళ్ళు పడిపోవడం ఇది పర్వాలేదు. మరి స్టార్టింగ్ అంత సివియర్గా లేకపోయినా ఓకే. మధ్యలో ఎప్పుడైనా బాగా స్ట్రెయిన్, అంటే బాడీ అయినా బాగా స్ట్రెయిన్ అయితే ఆ మంత్ అలా ఏమన్నా అనిపిస్తుంది. వామిటింగ్స్ అన్నా ఈ స్టమక్ పెయిన్ మాత్రం తగ్గట్లేదు. ఆ రెండు కొంచెం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అవి ఇబ్బంది పెడుతున్నాయి. సరే అయితే నేను కొన్ని మందులు ఇస్తాను, వేయండి. మళ్ళీ చెప్పండి నాకు. ఒక 15 days తర్వాత మళ్ళీ చెప్పండి ఎలా. హైదరాబాద్లో ఉంటారా? 1 month తర్వాత రాగా. సరే సరే, ఒక 1 month తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పండి. 1 month సరిపడా మెడిసిన్ ఇస్తాను. సరే, ఇక్కడ ఇస్తారు, తీసుకోండి. ఓకే. సో మీకు కావాలా మెడిసిన్? కూర్చోండి, ఒక నిమిషం. మెడిసిన్ అక్కడ తీసుకోండి. చూశారు కదా, ఈ కేసు డిస్మెనోరియా కేసు. పీరియడ్స్ తర్వాత, పీరియడ్స్ టైంలో, లేదంటే పీరియడ్స్ ముందు ఈ తీవ్రంగా ఈ కడుపు నొప్పి రావటం అనేది ఇది డిస్మెనోరియా అంటాము. ఈ డిస్మెనోరియాలో మీకు చూడండి, ఇప్పుడు మన ఈ లైవ్ కేసు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఈ కేసు మీకు మనకి సిమ్టమ్స్ అనేది వెరీ వెరీ ప్రామినెంట్గా ఉన్నాయి. మనం రిపటరైజ్ చేయొచ్చు, దీన్ని ప్రాపర్గా రిపటరైజ్ చేయొచ్చు. మన ఈ సిమ్టమ్స్ ఇప్పుడు మీరు ఆ అమ్మాయి చెప్పినటువంటి ఆ సిమ్టమ్స్ అని విన్నారు కదా, ఆ సిమ్టమ్స్లో మనం చేసినటువంటి, మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన, మనకి మెడిసిన్ సెలక్షన్కి కావాల్సినటువంటి సిమ్టమ్స్ మనం కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. వీటిలో ఈ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా ఈవిడ యొక్క కాన్స్టిట్యూషన్కి సంబంధించి, కాన్స్టిట్యూషన్లో ఒక భాగం ఆ సిమ్టమ్స్ మనం తీసుకున్నాం. అబ్డామిన్ పెయిన్ పీరియడ్స్ అప్పుడు, తర్వాత థర్స్ట్లెస్ అంటుంది, అంటే వాటర్ తీసుకోదు ఈవిడ. ఫేస్ ఎరప్షన్స్, ఫేస్ మీద పింపుల్స్ రావటం, ఈ మౌత్ అల్సర్స్ రావటం, తర్వాత పికిల్స్ ఎక్కువగా ఇష్టపడడం. ఈ సిమ్టమ్స్ మనం ఎంటర్ చేస్తే మన రిపటరైజేషన్లో ఈ సెపియా ఒకటి, ఆర్సెనిక్, ఇలాకసిస్ ఇవి ప్రామినెంట్గా ఉన్నాయి. అయితే ఇందులో మనకి వామిటింగ్స్, మోషన్స్, ఇంతకుముందు కూడా నాకు వామిటింగ్స్, మోషన్స్ అవుతాయండి, నాకు నీరసంగా ఉంటుందని చెప్తుంది ఈవిడ. తర్వాత ఈ కూల్ డ్రింక్ తాగి పడుకోవటం ఆ రోజు. ఈ లక్షణాలు కనుక మనం కన్సిడర్ చేస్తే ఇందులో ఈ ఆర్సెనిక్ అనేది మోస్ట్ ప్రామినెంట్ రెమెడీ అండి. ఈ కేసులో మనం ఆర్సెనిక్ 200 ఇస్తే ఖచ్చితంగా 100% కూడా పెయిన్ అనేది 100% కూడా తగ్గుతుందండి. అందుకని ఆర్సెనిక్ 200 ఒక 2 pills ఇచ్చి చూద్దాం.